ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేస్తామని మహబూబ్ నగర్ పట్టణ నూతన అధ్యక్ష కార్యదర్శులు అశ్విని సత్యం, మల్లెపల్లి నరసింహ తెలిపారు. మంగళవారం నూతన అధ్యక్ష కార్యదర్శులను మిత్ర న్యూస్ ఛానల్ సీఈఓ, వార్తా పవర్ తెలుగు దినపత్రిక పబ్లిషర్ ఎంవి రమణ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ ఉచిత కరెంట్ మరియు సబ్సిడీ రుణాలు నాయి బ్రాహ్మణులకు అందేలా కృషి చేస్తామని, ఈ విషయంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్తామని వారు తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ప్రభుత్వ పథకాలను అందేలా కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు అశ్విని సత్యం మాట్లాడుతూ అందరినీ కలుపుకొని సంఘ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. అనంతరం పట్టణ ప్రధాన కార్యదర్శి మల్లేపల్లి నరసింహ మాట్లాడుతూ ఉచిత కరెంట్ అందరికీ అందడం లేదని, వాటిపైన ఎమ్మెల్యేతో మాట్లాడి అందరికీ ఉచిత కరెంట్ అందేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఫారెస్ట్ అధికారి ప్రసాద్, మాజీ మహబూబ్ నగర్ జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు నెంజింత మల్లేష్, సదుర్ల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో దాదాపుగా ఉన్న నాయి బ్రాహ్మణ కుటుంబాలన్నీ కలిసి పోటీ లేకుండా ఇనామస్గా అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ పట్టణ అధ్యక్షుడిగా బోయపల్లి సింహగిరికి చెందిన అశ్విని సత్యం, అదేవిధంగా పట్టణ ప్రధాన కార్యదర్శిగా శివశక్తి నగర్కి చెందిన మల్లెపల్లి నరసింహను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ప్రస్తుతము వీరు యూత్ ఐకాన్, అంటే యువకులు కాబట్టి రాబో తరాలకు నాయ బ్రాహ్మణుల సంక్షేమం కోసం వీరు ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేయబోతున్నారనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఇప్పుడు నాయ బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? మీరు నాయ బ్రాహ్మణుల కుటుంబాలకు ఏమేమి సంక్షేమ పథకాలు అందించబోతున్నారు? అశ్విని సత్యము, మహబూబ్ నగర్ పట్టణ అధ్యక్షునిగా అంటే ఇనామస్గా ఎన్నికైనాము. అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకొకటి అంటే మేము చేసే కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏంటివంటే ఎమ్మెల్యేల దగ్గరికి నుంచి, మినిస్టర్ల దగ్గరికి నుంచి ఏ సంక్షేమ అంటే సంక్షేమ నిధులు అంటే ఏమున్నాయో అటువంటివన్నీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి సమకూర్చేటట్టు కూడా చేస్తామని మా పైన పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయమని కూడా ఈ మిత్ర ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వం కూడా నాయ బ్రాహ్మణులకు ఉచిత కరెంటు కూడా ఇచ్చింది. ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ అవుతుంది కదా, ఏదైనా ఇంకా దాంట్లో ఏమన్నా మీకు నష్టాలు ఉన్నాయి? ఇంకా అంటే కొందరికి వస్తున్నాయి, ఇంకా కొందరికి కూడా రావట్లేదు. అసొంటివి కూడా ఏమన్నా ఉంటే మీ ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర కూడా మాట్లాడి చర్చించి అవి కూడా వచ్చేటట్లు చేస్తామని, అంటే అందరి దగ్గర వాళ్ళ సహకారాలతో చేస్తామని మరీ కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇనామస్గా ఎన్నికైన మహబూబ్ నగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి మల్లెపల్లి నరసింహ మన ముందు ఉన్నారు. ఆయన నాడు కూడా 2 వాక్యాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. నమస్కారం. నమస్తే. ఇప్పుడు మనము దాదాపుగా మంగళ షాపులు మహబూబ్నగర్ టౌన్లో ఎక్కువ ఉన్నాయి. అంటే దాదాపుగా ఒక 1200, 1300 వరకు ఉండొచ్చు అనుకుంటున్నా. ఇప్పుడు వీటికి సంబంధించి ప్రభుత్వ పథకాలు అంటే ఏమంటాం, ఇప్పుడు సబ్సిడీ రుణాలు ఇటువంటి ఏమన్నా మనకు అందుతున్నాయా? మాకు ప్రస్తుతానికైతే చాలామంది కూడా టౌన్లో న్యాయబ్రాహ్మణం అందలేదు. దీని తర్వాత కూడా మన ఎమ్మెల్యే కానీ ఎంపీతో పోయి కూడా మేము, మా అధ్యక్షుడు కానీ మేము కానీ పోయి మాట్లాడి మన కులస్తులకు న్యాయం చేస్తామని కూడా మేము ఇంకోటి కరెంటు విషయంలో చాలామంది ప్రాబ్లం ఉంది. 250 యూనిట్లు మన గవర్నమెంట్ వచ్చేది. కొంతమంది లేని వాళ్ళకు కూడా మా దగ్గరకు వస్తే కూడా మేము ముందలుకొని చేపిస్తామని కూడా మనం చేస్తున్నాం. ఇది నూతనంగా ఎన్నుకోబడిన మహబూబ్ నగర్ పట్టణ
నాయ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం నుండి నాయ బ్రాహ్మణులకు ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావాలా అనే దానిపైన అందరూ కూర్చుని మాట్లాడి అందరినీ కలుపుకుని పోయి నాయ బ్రాహ్మణుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, రాజకీయంగా ఎదగడం కోసమే పనిచేస్తామని తెలియజేస్తున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.